తనికెళ్ళ భరణి తెలుగు సాహిత్య రంగంలో ముఖ్యంగా సినిమా నాటక రంగంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు, వినని వారు ఉండరు. గడిచిన 40 సంవత్సరాలుగా తెలుగు నాటకాన్ని ఒకవైపు, తెలుగు సినిమాని మరోవైపు నడిపిస్తున్న ఒక అద్భుతమైన కళాకారుడు తనికెళ్ళ భరణి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో ఇక్కడ ప్రతి ఏటా జరిగే సిఆర్సి వాళ్ళ నాటక పోటీల్లో పాల్గొనడానికి ప్రతి ఏడాది వస్తారు. ఆ సంస్థకి ఆయన గౌరవ అధ్యక్షుడు. ప్రస్తుతం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వచ్చారు. మనం ఆయనతో ఉన్నాము. ఆయనతో నాటక రంగానికి సంబంధించి అలాగే సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు తెలుగు నాటక రంగంలో ఎవరి గురించైనా చెప్పండి అన్నప్పుడు ముందుగా మీ పేరు చెప్తారు. అలాంటిది తెలుగుకు సంబంధించి తెలుగు నాటక రంగం ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మేము దాదాపు ఇక్కడ సిఆర్సి నాటక కళా పరిషత్తు మా విక్టరీ వెంకటరెడ్డి గారి థాట్ అన్నమాట. అంటే నన్ను ఒకసారి పిలిచినప్పుడు ఇన్ని వనరులు ఉన్నాయి, ఇంత రసహృదయం ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, బలగం ఉంది, నాటక ఒక శాల ఎందుకు కట్టకూడదంటే మాకు నాటకాల గురించి పెద్దగా తెలియదండి. ఒకవేళ మీరేమన్నా గనక ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు ఖచ్చితంగా వచ్చి 2-3 రోజులు ఇక్కడ ఉండి చేర్పిస్తామంటే మాత్రం మేము ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి చేస్తాం అంటే వెంటనే థియేటర్ కట్టండి, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తానన్న. అప్పుడు మా బావ పంతం సీతారామూర్తి కీర్తిశేషుడు, అతను ఇక్కడి వ్యవహారాలన్నీ చూసుకోవడం, నాటకాలు సెలెక్ట్ చేయడం, ఆ 3 రోజులు నేను రావడం, అలా వైభవంగా 23 ఏళ్ల క్రితం ఇక్కడ పరిషత్ ప్రారంభమైంది. నిరాఘాటంగా కొనసాగుతూ వస్తోంది. ఎక్సెప్ట్ మొన్న కరోనా తప్ప ఇప్పటికీ 23 సంవత్సరాలైంది. అయితే వెంకటరెడ్డి గారికి ఒక సత్సంకల్పం కలిగింది. ఏమిటంటే ఇప్పుడున్న ఈ యూత్ ఎవరైతే ఉన్నారో, నాగమోహన్ రెడ్డి గారు అయితేనేమి, కర్రి అశోక్ రెడ్డి గారు, తేజ, ఈ మిగతా కార్యవర్గ సభ్యులు చాలామంది ఉన్నారు, త్రిమూర్తులు గారు, ఇక మన సిఆర్సి డైరెక్టరు, వీళ్ళందరూ ఏమిటంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. ఏమిటంటే ఈసారి ప్రైజు మనీని ఫస్ట్ ప్రైజు 3 లక్షలు. నాకు తెలిసి భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఈ స్థాయిలో ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజు దేనికి లేదు, ముఖ్యంగా నాటకాలు సాహిత్యానికి సంబంధించి. అలాగే రెండో ప్రైజు 2 లక్షలు, మూడో ప్రైజు 1 లక్ష, అలాగే ప్రదర్శన పారితోషికం 25,000, ఇలాగ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 37 నాటకాలు స్క్రూటినైజ్ చేసి ఒక 7 నాటకాలు ప్రదర్శించారు. ఇప్పటిదాకా ఫస్ట్ డే 2 నాటకాలు ప్రదర్శించారు, నిన్న 3 నాటకాలు, ఇవాళేమో 2 నాటికలు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాటక వైభవాన్ని చూస్తుంటే గత రోజులు మళ్ళీ నాటక రంగానికి వచ్చాయి అని భావించాల్సి వస్తుందా? అంటే యాక్చువల్గా మా ఉద్దేశం అది. ఎందుకంటే నాటకానికి ఆదరణ తగ్గిపోతుంది అన్న ఒక ఉంది. అంటే నిజానికి టీవీ అన్నిటినీ క్రష్ చేసింది. ఎందుకంటే ఇది పరిణామ క్రమం. ఏదంటే ఫస్ట్ తోలుబొమ్మలు, తర్వాత హరికథలు, తర్వాత నాటకాలు, ఆ తర్వాత సినిమాలు, తర్వాత ఇప్పుడు టీవీ. సో ఇలా క్రమక్రమంగా టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఇంకా బయటకు వచ్చేసి నాటకాలు చూసే సినిమాలే చూడట్లేదు, ఇంకా నాటకాలు ఏం చూస్తారనే ఆ భయం వల్ల నెక్స్ట్ జనరేషన్కి నాటకం అంటే ఏమిటి అసలు ఫిజికల్గా. ఎందుకంటే ఒక ప్రసిద్ధమైన నానుడు ఉంది, జీవితం కన్నా చిన్నది టీవీ జీవితం కన్నా చిన్నది, సినిమా జీవితం కన్నా పెద్దది, కానీ నాటకం మాత్రం సరిగ్గా జీవితం అంతే ఉంటుంది. కాబట్టి ఆ నాటకాన్ని నెక్స్ట్ జనరేషన్కి మనం పరిచయం చేయాలి తప్పకుండా అన్న ఒక సదుద్దేశంతో ఇంత ప్రైజ్ మనీ పెట్టి అందరికీ ఓ ఏడాది ముందు చెప్పామన్నమాట, మంచి నాటకాలు రాయండి, కొత్త నాటకాలు రాయండి. సో మా థాట్ మేమైతే ఏదో కోరుకున్నామో ఆ కోరుకున్న ప్రకారమే నాకు తెలిసి చాలా కష్టపడి పాపం 37 కొత్త నాటకాలు రాయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. కాకపోతే అన్ని నాటకాలను మేము వేయలేం కాబట్టి, ప్రదర్శించడానికి కుదరదు కాబట్టి ఈ 3 రోజుల్లో 7 నాటకాలని, స్టాండర్డ్గా ఉన్న 7 నాటకాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే ఇలాగా ప్రోత్సాహకాలు ఇస్తే మరింత ఆసక్తితో భవిష్యత్తులో కూడా మంచి నాటకాలు వస్తాయని కోరిక, ఆశ, సంకల్పం. మీరే చెప్పారు జీవితం అంటే నాటకము అని, పరిపూర్ణమైన జీవితానికి నాటకం ప్రతిబింబం. ఆ విషయం మీరే చెప్పారు. ఇక్కడి నుంచి సినిమా రంగానికి వెళ్ళిన వాళ్ళల్లో మళ్ళీ ఇటువైపు చూడని వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికి మీరు మినహాయింపు, మిమ్మల్ని నేను దీంట్లో కలపట్లే, మీరు మినహాయింపు.
మీరు వీలున్నప్పుడల్లా దీనికి చేస్తూ ఉంటారు. అది అంటే ఇది ముఖ్యంగా ఈ సాంప్రదాయం మరాఠీ నాటకంలో అంటే వాళ్ళు ఎన్ని సినిమాలు వేసినా మళ్ళీ ప్రతి సాటర్డే సండే నాటకం వేయడం అనే సాంప్రదాయం వాళ్ళకు ఉన్నది. అలాగే తమిళ నాటకాలకు ఉంది, కర్ణాటకలో ఉంది, మన వాళ్ళకి తక్కువగా ఉంది ఈ సాంప్రదాయం. అయితే మన వాళ్ళ ఇదేమిటంటే మేము నాటకాలు ఆడి కష్టపడి వచ్చి సినిమాల్లో చేరాం కాబట్టి మళ్ళీ మేము వెనక్కి వచ్చి మళ్ళీ నాటకాలు ఆడే బదులు నెక్స్ట్ జనరేషన్కి తయారవ్వండి అని సంకల్పం. కాకపోతే నా బొట్టుగాడు నేను కానీ జయప్రకాష్ రెడ్డి, కీర్తిశేషులు, ఎల్బి శ్రీరామ్ వీళ్ళంతా మేము నాటకాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ నాటకం మీద ఉన్న ప్రేమతోటి మళ్ళీ మళ్ళీ వచ్చి కొంచెం ఉత్సాహపరుస్తూ వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అది అందులో మాకు ఒక అంటే పుట్టింటికి నుంచి మేము వెళ్ళిపోయిన తర్వాత సవితి తల్లి అన్నాను కానీ ఇది పుట్టిల్లు అయితే అది పినతల్లి ఇల్లు అన్నమాట. అంటే ప్రేమగా పెంచే పినతల్లి ఇల్లు అన్నమాట. మాకు అక్కడ ఆర్థికమైన వెసులుబాటు, బతకడానికి కావాల్సిన వనరులు, ఎందుకంటే కేవలం నాటకం ఆడి జీవనాన్ని కొనసాగించే పరిస్థితి ముఖ్యంగా తెలుగు దేశంలో అయితే లేదు. అందుకని నాటకాలు హాబీగా ప్రారంభమై కానీ ఇవాళ ఇక్కడ నాటకొస్తున్న నాటకాలు కానీ చాలా ప్రొఫెషనల్గా అంటే చాలా కష్టపడి పాపం దాదాపు 6 నెలల ప్రయత్నం, 40 రోజుల రిహార్సల్స్ తోటి ప్రదర్శన జరుగుతుంది. పోటాపోటీగా జరుగుతాయి నాటకాలు. చూడాలి వాళ్ళ ఏ నాటకానికి ఈ 7 నాటకాల్లో 3 నాటకాలు సెలెక్ట్ అవుతాయి. అది చాలా టెన్షన్గా ఉంది ఆడియన్స్కి. ఒకసారి మీరే అన్నారు మీకు జన్మనిచ్చిన తల్లి ఒకరైతే, మీకు జన్మ తర్వాత దొరికిన తల్లులు ఇద్దరు, ఒకళ్ళు రాళ్లపల్లి, ఇంకొకళ్ళు నాకు మీకు మిత్రుడు తల్లావర్జుల సుందరం గారు. సుందరం గారు తెలుగు నాటకంలో చేసినన్ని ప్రయోగాలు బహుశా ఎవరూ చేయలేదు. అలాంటి ప్రయోగాలు ఎప్పటివరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు ఏమిటంటే అదే వస్తున్నాం మేము. తల్లావర్జుల సుందరం, నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేసి ఈ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ థియేటర్ నాటకం ఏమిటి అని పాశ్చాత్య నాటకాన్ని కూడా బాగా చదివిన తర్వాత మేము కొత్త టెక్నిక్స్ తోటి ఒక ప్రయోగాత్మక నాటకం మొదలెట్టాం. ఆ తర్వాత కొన్నాళ్ళు బాగానే జరిగింది. మేము ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొన్నాళ్ళు ఆ వ్యాక్యూమ్ మళ్ళీ మా మూస నాటకాలతోటే మళ్ళా పాత పద్ధతులతోటి నాటకాలు ఆరంభించారు. అందుకనే వాటిని భిన్నంగా ఏమన్నా చేయాలన్న ఉద్దేశంతో ఈ పరిషత్తు సిఆర్సి కాటన్ కళా పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది. మేము అనుకున్నది దాదాపు ఒక 70% పూర్తయిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బెటర్గా నాటకాలు వస్తాయని ఆశ. ఇప్పుడున్న ఈ బిజీ బతుకుల్లో ఒక రంగానికి సమయాన్ని కేటాయించడమే కష్టం. మీరు అటు నాటక రంగంలో ఉన్నారు, ఇటు సినిమా రంగంలో ఉన్నారు, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్నారు. మీరు శివుడికి సంబంధించిన అనేక పాటలు అలా రిలీజ్ చేస్తూనే ఉంటారు, నాకు పంపిస్తూనే ఉంటారు. అసలు హౌ ఇట్ ఈస్ ఎలాగ సాధ్యమైంది మీకు 24 గంటల సమయాన్ని 3 రంగాలకి కేటాయించడానికి ఎలా సాధ్యమైంది? అంటే ఏమిటంటే బేసిక్గా ఇష్టం అనేది కనుక మనకు ఉంటే మనం ఇప్పుడు నిజానికి ఒక చిన్న కంపారిజన్, ఒక స్త్రీ ఓ మహిళ ఇంట్లో ఉంటుందనుకోండి, ఎన్ని పనులు చేస్తుంది, మొగుడు కోసం చూస్తుంది, పిల్లలు చూస్తుంది, అత్తమామలు చూస్తుంది, వచ్చే చుట్టుపక్కల అంచేత డైలీ అష్టావధానం చేసే మహిళతో కంపేర్ చేస్తే మేము చేస్తున్నాం నథింగ్. అంచేత ఖచ్చితంగా ఆసక్తి, ఇష్టము, ప్రేమ దేని పట్లైనా మనం పనిచేసేందుకు ఉత్సాహం. ఇప్పుడు గతంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కానీ, గొల్లపూడి మారుతిరావు గారు కానీ, లేదు మీ మిత్రుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథలు, నవలలతో పాటు నాటకాలు కూడా రాశారు. ఇప్పుడున్న రచయితలు కేవలం కథలకు మాత్రమే పరిమితమయ్యి నాటకాలు రాసే ప్రక్రియ అనేది ఆగిపోయింది ఆల్మోస్ట్. అది ఏంటి, ఆ వాక్యూమ్ ఏంటి? వాక్యూమ్ ఉన్న నేపథ్యంలోనే మేము ఈ ప్రోత్సాహకాలు ఇంత భారీ స్థాయిలో ఇవ్వడానికి అదే రీజన్. ఏమిటంటే కనీసం ఈ ఆర్థికమైన ప్రోత్సాహకాలను చూసైనా ఉత్సాహపడి నెక్స్ట్ జనరేషన్ మంచి నాటకాలు రాస్తారు అన్న ఉద్దేశం. ఇప్పుడు మీరు చూస్తున్న నాటకాలు కానీ, సినిమా కానీ, ఈ రెండిటికి మొన్న ఇటీవలే ఆస్కార్ వచ్చింది RR. అలాగే ఈ 2 రంగాల నుంచి ప్రపంచం గర్వించదగ్గగా తెలుగులో వస్తాయనే ఆశ. అది ఆశ అంటే ఇప్పుడు సినిమా అయితే ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు మీరే అన్నట్టు ఆస్కార్ స్థాయికి వెళ్ళిపోయాము. ఇప్పుడు తెలుగు సినిమా ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థితికి వెళ్ళిపోయింది. అది మనమేం ఊహించింది కాదు. ఎందుకంటే మనకన్నా బోల్డంతా ఇన్వెస్ట్ చేసే హిందీ రంగం ఉన్నాయి, వేరే ఇంగ్లీషు ఈ బోల్డ్ ఉన్నాయి. అయినా సరే మన వాళ్ళు అంచెలంచెలుగా అంటే మేధకి ఏది అడ్డం కాదు అనేది కాన్సెప్ట్. అంచేత ఏమో రేపు ఈ నాటకాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించవచ్చు నేనే అనుకుంటున్నాను. నేను రాసిన నాటకాన్ని లండన్లో షేక్స్పియర్ థియేటర్, గ్లోబల్ థియేటర్ అని ఉంది. ఎక్కడైతే షేక్స్పియర్ నాటకాలు రాసి
ప్రదర్శించాడో అది అలాగే ఉంచారన్నమాట. అంటే మరి రీకన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ తెలుగు నాటకం వెయ్యాలని నేను నటించి, నేను రచించి, నేను దర్శకత్వం వహించి నా నాటకం ఒకటి ఉంది. దాన్ని బహుశా ఈ ఏడాదిలో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అక్కడ ప్రదర్శించాలి సంకల్పం అయితే ఉంది. చూడాలి నటరాజు ఏం చేస్తాడు. ముందు దీనికి ఆల్ ది బెస్ట్ అండి. ముందు అయితే ఇంకా ఈ నాటక రంగం పక్కన పడితే సినిమా రంగంలో ఇప్పుడు ఆస్కార్ వచ్చిన తర్వాత సినిమా రంగంలో మార్పులు ఏమైనా చురుకుగా మార్పులు జరుగుతాయి, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి ఇంకా ఇదిగా? అంటే ఎందుకంటే వచ్చి ఇంకా మనం ఇంకా పసుపు ఇంకా ఆరలేదు. అది వచ్చిన ఆనందం మనం ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఉత్సాహం అయితే ఉంటుంది. ప్రతి దర్శకుడికి ఈ అవకాశం, అది రాజమౌళి లాంటి వాడు మార్గం చూపించాడు కాబట్టి ఖచ్చితంగా చాలామంది దర్శకుల్లో అవును మనం ఎందుకు చేయకూడదన్న తపన అయితే బయలుదేరుతుంది. కాబట్టి తప్పకుండా అంటే ప్రస్తుతం మన నాటకానికే లిమిట్ అయ్యి మాట్లాడుతున్నాను కాబట్టి ఆస్కార్ స్థాయి నాటకం కూడా మనం తయారు చేయాలని నా కోరిక. అదే నేను చెప్పా కదా, కంక్లూజన్ ఏమిటంటే నా తెలుగు నాటకం లండన్లో షేక్స్పియర్ గ్లోబల్ థియేటర్లో వేయాలి. థ్యాంక్ యూ సార్. మాకు సమయం ఇచ్చి మీ విలువైన సమయాన్ని ఇచ్చి నాటకం గురించి సినిమా గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. తాను రచించి నటించాలి, దర్శకత్వం కూడా వహించి ఒక నాటకాన్ని తాను తయారు చేసుకున్నానన్నారు. ఆ నాటకం లండన్లో షేక్స్పియర్ థియేటర్లో ప్రదర్శించడమే తన లక్ష్యం అన్నారు. ఆ కోరిక అతి త్వరలో తీరి మన తెలుగు సినిమాకి RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినట్లుగానే తనికెళ్ళ భరణి ద్వారా తెలుగు నాటకానికి లండన్లో మరిన్ని పేరు ప్రఖ్యాతలు రావాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే తెలుగు నాటకానికి తనికెళ్ళ భరణి లాంటి వాళ్ళ చేయూతతో నాటకరంగం మరింత ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, స్వతంత్ర.